నమస్తే, జై శ్రీరామ్, భారత్ మాతాకి జై, వందే మాతరం. నేను మీ విలాసాగరం రమేష్. ఈరోజు 13th డిసెంబర్ 2025 శనివారం ఉదయం ఈరోజు విడేస్తున్నా. ఇప్పుడు ఒక బండి బయలుదేరుతుంది. వీలైతే వీడియో షేర్ చేయండి సార్. మనలోలన్న ఢిల్లీ నుంచి అయితే ఇంకో ఇద్దరిని ఎక్కించుకపోతే ఒక పిల్లగాడు వచ్చిండు, ఇన్నోవా క్రిస్టా. డైరెక్ట్ హైదరాబాద్ దాకా పోతుంది బండి. హైదరాబాద్లో కస్టమర్కి అప్పయ్యప్పుడు అయితే బాగా పైసలు ఉన్న వాళ్ళ ఆలోచన ఎట్లుంటుంది అంటే, దుబారా ఖర్చు చేసే ఆలోచన ఉంటుంది. ఈ విషయం ఎందుకు చెప్తున్నా అంటే, ఇందాకనే ఒక ఫోన్ వచ్చింది. ఢిల్లీలో ఒక పెద్ద డీలర్ దగ్గర ఒక 60-70 కార్లు ఉన్నాయి ఆయన దగ్గర. వాళ్ళ అమ్మ నాన్నను ఢిల్లీ నుంచి ఒక 60-70-100 కిలోమీటర్లు ఉంటుంది. జై శ్రీరామ్, రామ్ రామ్. అందవేలో బృందావను మథురా అని వస్తుంది. అయితే రమేష్ భాయ్, నీ ఏమైనా బండ్లు పోతున్నాయా, అమ్మ నాన్నని అక్కడ దించిపోతారా పోయేటప్పుడు అని అడిగి. అంటే ఆయన దగ్గర కార్లు ఉన్నా కూడా ఎందుకు అడిగిందంటే, డబ్బు వృధా చేయకూడదు అని ఒక ఆలోచనతో అడిగింది. కోటీశ్వరుడు, దగ్గర 100 కోట్లకు ఉంటారు. 1995 నుంచి దందా ఎత్తు ఢిల్లీలో, ఇదే కార్ల దందా. అటువంటి వ్యక్తి ఇప్పుడు నాకు ఫోన్ చేసి, ఏమన్నా వెహికల్స్ వెళ్తే ఎప్పుడు అమ్మ నాన్నని ఎక్కిస్తా, పోయేటప్పుడు ఆంధ్రవేలో అక్కడ డ్రాప్ చేసి పొమ్మను అని అడిగింది. వాళ్ళ కార్లు లేక కాదు, వాళ్ళ పనులు లేక, డ్రైవర్లు లేక కాదు, కానీ ఒక డ్రైవర్ని ఇచ్చి, కారు ఇచ్చి, దాంట్లో పెట్రోల్ డీజిల్ పోసి పంపించడానికి ఓ 2-3 వేలు ఖర్చు అవుతాయి. ఆ 2-3 వేలు కూడా కాపాడుకుందామని ఒక కోటీశ్వరుని ఆలోచన. ఇదే మిడిల్ క్లాస్ దగ్గరికి వచ్చేవరకల్లా బోడో రూబాబులు, మొండి రూబాబులు ఎక్కువ ఉంటాయి. భయ్యా ఉస్కో ఎక్ బానో ఏ గర్కు శ్రవణ్ గేట్ది. అదే మిడిల్ క్లాస్ వాళ్ళ కాడికి వచ్చేసరికి మనం లేకున్నా, మన దగ్గర లేకున్నా, మనం మన దోస్తుకు ఫోన్ చేసి కారు అడుగుతాం, దాంట్లో పెట్రోల్ పోయిస్తాం, డ్రైవర్ని టెంపరీ మాట్లాడతాం, డబ్బులన్నీ వేస్ట్ చేసుకుంటాం. బాగా ఉన్నోళ్ళకు మనకు తేడా అదే అనే ఉద్దేశంలో వీడియో చేస్తున్నాం. నిజంగా చెప్తున్నాను, ఉన్నోళ్ళు ఏం చేస్తారంటే కాపాడుకునే ప్రయత్నం చేస్తారు. మనం మధ్యలో వచ్చిన శ్రీమంతం బుళ్ళు కానీ, మిడిల్ క్లాస్ వాళ్ళు కానీ ఏం చేస్తారంటే ఎట్లా ఖర్చు చేయాలని ఆలోచిస్తారు. ఏదైనా వస్తువు కొంటే దాన్ని వాడాలి, దాన్ని తొందరగా ఉడగొట్టాలనే ఆలోచన ఎక్కువ ఉంటుంది. అయ్యో మరి వస్తువు ఉంటే ఖరాబ్ అవుతుందా, మనకు మెల్లమెల్ల ఉపయోగపడుతుంది, ఎందుకు ఖరాబ్ చేసుకున్నాడని ఉండదు. అట్లా అందుకోసమే మన దగ్గర బాగా పైసలు ఉన్నాయని ఎగిరిన, మనం దుబారా ఖర్చులు చేసిన టైం మీద ఇబ్బంది పడతాం. 100 కోట్ల ఆస్తి పరుడు, ఇంటికాడ 60-70 కార్లు, 10 మంది పనిచేసే వర్కర్లు ఉన్నా కూడా ఇప్పుడు నాకు ఫోన్ చేసి, నీ బండి పోతుంది అయ్యాల, మా అమ్మ నన్ను ఆగ్రాలో అక్కడ మథురలో దించిపోమ్మని మీ డ్రైవర్కి చెప్పాను. అట్లా డబ్బులు ఉన్న వాళ్ళు కాపాడుకుంటారు, మన లాంటి వాళ్ళు వేస్ట్ చేసుకుంటారు. అందుకే వీడియో చేస్తాను. ఇక వంట చేసుకోవాలి. ఇలా మీ ఇద్దరు వచ్చారు, వాళ్ళకు బుక్కడంతా తినిపించి పంపిస్తాం. ఇక మళ్ళీ తోవల అన్నం దొరకదు కదా. ఓకే సార్, నమస్తే, జై శ్రీరామ్.